అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వీటికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 34 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయోసడలింపు అనేది వర్తిస్తుందని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వీటికి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించినటువంటి వయోపరిమితికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అనమాట. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్ ఇదే. సో ఇక్కడ కొన్ని పోస్టులకు కొన్ని విధాలుగా ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సైంటిఫిక్ ఆఫీసర్లో మనకు ఫిజికల్, జనరల్ మరియు కెమికల్, అదేవిధంగా బయాలజీ లేదా సిరాలజీ సంబంధించిన ఉద్యోగాలు, కంప్యూటర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. సేమ్ ఈ 4 రకాల ఉద్యోగాలు అంటే సబ్జెక్టు వారికి చూసుకుంటే కంప్యూటర్, బయాలజీ, సిరాలజీ, కెమికల్ మరియు ఫిజికల్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కదా. సేమ్ వేరే సైంటిఫిక్ అసిస్టెంట్లో కూడా ఈ 4 రకాలు ఉన్నాయి. సైంటిఫిక్ టెక్నీషియన్స్లో కూడా ఈ 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో అయితే మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థులు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ పోస్టులు చూసినట్లయితే అభ్యర్థి మాస్టర్ డిగ్రీ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అది కూడా ఫిజిక్స్ లేకపోతే ఫారెన్సిక్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో ఖచ్చితంగా అభ్యర్థి అనేది మాస్టర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థి మాస్టర్ డిగ్రీలో కంపల్సరీ ఈ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు 65% అనేది మీకు మాస్టర్ డిగ్రీలో ఉండాల్సి ఉంటుంది మార్కులు అనేది. ఓకేనా. సో మాస్టర్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 65% మార్కులు అనేది పొందాల్సి ఉంటుంది. ఫిజిక్స్ లేకపోతే ఫారెన్సిక్ సైన్స్, ఒకవేళ ఫారెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే ఆ ఫారెన్సిక్ సైన్స్లో అంటే ఈ ఫారెన్సిక్ సైన్స్లో ఖచ్చితంగా ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫిజిక్స్ అనేది మ్యాండేటరీ అనమాట. అదేవిధంగా మనకు కెమికల్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ. ఓకేనా. కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోరెన్సిక్ సైన్స్ కనుక చేసినట్లయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీగా అంటే ఆ దాంట్లో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరిద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. వీరు కూడా కంపల్సరీ 65% మాస్టర్ డిగ్రీ అనేది పట్టా పొందాల్సి ఉంటుంది. ఓకేనా. 65% మార్కులతో మాస్టర్ డిగ్రీ పట్టా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్.